సో ఫెస్టివల్ షాపింగ్ అయితే వెళ్తున్నాం. చాలా మాతో పాటు మీరు మేమైతే ఫెస్టివల్ షాపింగ్ స్టార్ట్ అయ్యాము. ఫుల్ రష్ చూడండి, ట్రాఫిక్ ఎలా ఉందో. సో మేము లాస్ట్ వీక్ అయితే షాపింగ్ చేస్తాము. చూడండి ఇంకెంత రష్ ఉందో. ఏ షాప్స్ ఖాళీ లేవు, ఏ షాపింగ్ మాల్ ఖాళీ లేవు. సో అంత లైటింగ్తో ఫుల్ కలర్ఫుల్గా ఉంది. సో ప్రతి ఒక్క షాపింగ్ మాల్ అయితే ఫుల్ అయిపోయింది. బాబాయ్ ట్రాఫిక్లో ఎప్పుడు క్లియర్ అవుతాయేమో, ఫుల్గా ఉంది ట్రాఫిక్ మాత్రం. సో అందరూ ఇఫ్తియారీ తర్వాతే షాపింగ్ వస్తున్నట్టున్నారు మా అలాగే. సో ఫుల్ అయితే రష్గా ఉంది. ఇంకా షాప్ ఫెస్టివల్స్ అప్పుడు ఇట్లానే ఉంటుంది మా షాప్. అండ్ మ్యారేజెస్ కూడా ఉన్నట్టున్నాయి, అందుకని ఎంత రష్గా ఉంది షాపింగ్ ఏరియా మొత్తం. సో మేమైతే ఫేమస్ గొడవలు వచ్చేది కాపు వీధిలోనే అంకుల్ దగ్గర. ఫుల్ రష్కుంటారు. ఇప్పుడేందో కొంచెం రష్ తక్కువగా ఉంది. సో మా కాపు వీధి షాప్స్ ఇవే చూడండి మీరు కూడా. ఎప్పుడు కలకల ఆడుతూనే ఉంటుంది, ఫుల్ రష్గా. ఎప్పుడు కలకల్లాడుతూనే ఉంటుంది, ఎప్పుడు బిజీగానే ఉంటుంది. ఎప్పుడు బిజీగా ఉంటుంది. ఒక వెహికల్ వస్తే ఇంకో వెహికల్ పట్టదు. కానీ అన్ని కలర్ఫుల్గా ఉన్నాయి డ్రెస్సెస్ అన్నీ. సో మా షాపింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు కొన్ని థింగ్స్ అయితే తీసుకోవాలి, అందుకని వచ్చినాము. ఇక్కడ అసలు గ్యాపే లేదు, ఎలా వెళ్ళాలో ఏమో. కొట్టాను, చాలా డేస్ చూస్తున్నాను. చూడండి ఇంటీరియర్ మోడల్ సాదా వచ్చి బాగా మోడల్ చెప్తాను. ఫెస్టివల్కి ఇవ్వాల్సిన శారీ షాపింగ్ అవి కొన్ని అయితే అయిపోయాయి. ఇంకా కొన్ని శారీస్ షాపింగ్ అయితే చేయాలి. సో ఫెస్టివల్కి ఇవ్వాల్సినవి అవి షాపింగ్ అయితే అయిపోయాయి. ఇంకా శారీస్ అయితే చూడాలి. ఇంకా అవైతే ఇక్కడ అంతగా నచ్చలేదు. సో వేరే షాప్కి అయితే వెళ్తున్నాము. సో చలో. సో శారీస్కి అయితే ఈ షాపింగ్ మాల్కి వచ్చేసాము. చూద్దాం ఎలా ఉంటాయో శారీస్. సో షాపింగ్ తర్వాత మంచి నెయ్యికారం తిందామని చెప్పేసి మా నెల్లూరు ఫేమస్ నెయ్యికారంకి అయితే వచ్చేసాను. కానీ అక్కడైతే జనాలు బాబోయ్ అసలు సందు లేదు, అంత ఫుల్గా ఉన్నారు రష్గా. ఇంకేం చేద్దాం, నెక్స్ట్ తిందాంలే ఇంకెప్పుడైనా వచ్చినప్పుడు అని చెప్పేసి ఇంకా అడ్జస్ట్ అయ్యి బ్యాక్ టు హోమ్ అయితే వచ్చేసాను. సో మా షాపింగ్ అయితే అలా జరిగింది. సో కానీ డిసప్పాయింట్ ఏంటంటే కారం దోశ తినలేదని అనిపించింది.